కుటుంబాలను వెనక్కి పంపించేస్తుంది. యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ ఆల్రెడీ పంపించేశారు కేవలం దౌత్యవేత్తలు. అంటే వార్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించిన వాతావరణం చాలా స్పష్టంగా నిన్న ప్రధానమంత్రి మోడీ వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన తర్వాత, త్రివిధ దళాధిపతులతో సమావేశం తర్వాత మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం, ఎలా అయినా కౌంటర్ చేయండి అని. అవతల లీటర్ పెట్రోల్ కొనుక్కోవడానికి పైసలు లేవు వాళ్ళ దగ్గర. చిరిగిపోయిన యూనిఫామ్లు, బూట్లు కూడా లేవు. బార్డర్ దగ్గరకు వస్తే మంచినీళ్లు సరఫరా చేసే వ్యవస్థలు లేవు. 250 మంది ఆఫీసర్స్ విధుల నుంచి తప్పుకున్నారు. రాజీనామా అనే మాట మనం నమ్మలేం. ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. గూగుల్లో ఎతికినా, గ్రోక్లో ఎతికినా కూడా దొరకట్లా. ప్రైమ్ మినిస్టర్ని బంధించేసి ఏదో రోగం చెప్పి ఆయన హాస్పిటల్లో పెట్టారు. సో మొత్తానికి ఏంటంటే ఆర్మీ నెమ్మదిగా కంట్రోల్లోకి తీసుకుంటుంది. మనకి తెలిసిందే, యాహ్యా ఖాన్ నుంచి చూసిన యాకూబ్ ఖాన్, జియావుల్ హక్ అండ్ పర్వేజ్ ముషారఫ్ వీళ్ళందరినీ చూసాం. వాళ్ళు అధికారాలను ఇలాగే తీసుకుంటారు. ప్రధానమంత్రుల్ని, ప్రెసిడెంట్స్ని వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే తీసేస్తారు, వాళ్ళే అధికారంలోకి వస్తారు. ప్రపంచంలో 197 దేశాలుంటే ప్రతి దేశానికి సైన్యం ఉంది. కానీ సైన్యం కోసం ఒక దేశం అనేది ఇక్కడే చూస్తున్నాం మనం. వాళ్ళు దాన్ని దేశం అంటారు, ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్గానే మనం చూస్తాం. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే అండి, నిన్న డాన్ పాకిస్తాన్లో ప్రముఖ దినపత్రిక అది ప్రచురించింది, 80% ఆయిల్ రిజర్వ్స్ లేవంట, ఇప్పుడు తరిగిపోయినాయంట. గ్యాస్ రిజర్వ్స్ అయితే 20% అట. వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఇంక యుద్ధానికి దిగుతారని ఏకిపారేసింది వాళ్ళ పత్రికే. విద్యాసాగర్ గారు. గుడ్ మార్నింగ్ వాసుదేవ్ గారు, అట్లాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారం. సో ఒక వర్డ్ అయితే, సింగిల్ వర్డ్ లో మీకు దీని గురించి చెప్పి ఐ విల్ ఎంటర్ ఇన్ ద డిస్కషన్. మనం ఒక నెల తర్వాత లాహోర్ లో టీ టిఫిన్ చేయొచ్చు ఆఫ్టర్ 1 month. ఖచ్చితంగా ఇట్ కెన్ బి డన్ బై అవర్ ఫోర్సెస్. ఓకే అనేది ఎప్పటి నుంచో ఉన్న అంశం, అది ఖచ్చితంగా ఇండియాలో ఇప్పుడు కలవటం తథ్యం. ఓకే కలుస్తుంది, బలూచిస్తాన్ వెళ్ళిపోద్ది వాళ్ళ చేతుల్లో నుంచి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్ళిపోద్ది వాళ్ళ చేతుల్లో నుంచి, మన పంజాబ్ ప్రావిజన్స్ అండ్ పంజాబ్ ప్రావిజన్స్ ఇండియాలో కలుస్తుంది. వాళ్ళకి మిగిలేదు ఒక్కటే, సింధు ప్రావిజన్స్. అది తప్ప ఇంకేం మిగలదు వాళ్ళకి. మీరు పెట్రోల్, డీజిల్ గురించి మాట్లాడుతున్నారు. జస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఈ రోజు యుద్ధం చేయడానికి 7 రోజులకు సరిపడే ఉన్నాయి. 7 రోజులు మ్యాక్సిమం 10 days. 10 days లో వాళ్ళు మొత్తం పారిపోతారు. 1971 యుద్ధంలో 90,000 మంది బందీలు పట్టుబడితే ఈరోజు ఖచ్చితంగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది భారతదేశం వాళ్ళ సైనికులు బందీలుగా చేసుకోబోతోంది. ఇండియా మ్యాప్ మారబోతోంది వాసుదేవన్ గారు. గ్లాడ్ దట్ మీరు చాలా చక్కగా అనలైజ్ చేశారు. మీరు అన్నట్టు లాహోర్ దాకా మన నెక్స్ట్ బార్డర్ లాహోరే. ఎందుకంటే 1960 ట్రీటీ తీసుకున్నా, ఇండస్ వాటర్ ట్రీటీ తీసుకున్నా, దాని నుంచి మనం వైదొలిగిన తర్వాత దాని నుంచి వాళ్ళు ముందర చెప్పారు మేము సిమ్లా అగ్రిమెంట్ మేము ఒప్పుకోమని. మంచిదే, మీరు ఒప్పుకోమాకండి. 13,500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ధారాదత్తం చేసిన ఆనాటి ప్రధానమంత్రి నిర్వాకం నుంచి ఇవాళ మనం బయటపడతాం. అక్కడ దాకా మనదే. కానీ ఇంకో సమస్య ఇక్కడున్న ఈ 28 కోట్ల మందిలోనే ఎంతమంది లాయలో మనకి తెలియదు. గోల్ అదొకటి. మళ్ళీ కొత్త తలకాయనప్పుడు ఎన్ని తెచ్చుకోవాలి. వాసుదేవన్ గారు, తొక్కి పడేస్తుంది దేశం, గుర్తు పెట్టుకోండి. నలి పడేస్తుంది, అంత ఈజీగా లేదు. ప్రధానమంత్రి గారు చాలా 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 క్లియర్ గా చెప్పారు. మీరు కలలో కూడా కల్పనకి జాదా అన్నాడు ఆయన. ఒకటే మాట, మీరు ఊహల కంటే ఎక్కువ. అంటే వాళ్ళు ఏమించుకుంటున్నారు అంటే, మహా అయితే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అక్కడ ఏదో వచ్చి 4 విమానాలు వస్తే బాంబులు వేస్తాయని అనుకుంటున్నారు. కాదు, వాళ్ళ ఊహల కంటే మించి, వాళ్ళు ఊహించలేనటువంటి దాడులు జరగబోతున్నాయి. ఇంకో మాట నా ప్రధానమంత్రి గారు, ఉగ్రవాదాన్ని వెతికి మట్టిలో కలిపేస్తామన్నారు. ఉగ్రవాదం వెనకలు ఉన్న వాళ్ళని కూడా. యు టేక్ మై వర్డ్ మిస్టర్ వాసుదేవన్ గారు, టుడే ఆసిఫ్ మునీర్ ను ఇండియాలో హ్యాంగ్ చేయబోతారు, గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈస్ గోయింగ్ టు డిక్లేర్ దట్ బాస్టర్డ్ యాజ్ ఎ టెర్రరిస్ట్. ఇండియా విల్ బ్రింగ్ దట్ ఫెలో ఇన్ టు ద కంట్రీ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యాంగ్ బై ద సుప్రీం కోర్ట్. ఈవెన్ నౌ పాకిస్తాన్ నెగోషియేషన్స్ ఇండియాతో చేస్తున్నది కూడా అదే. ఏమని, మీరు ఆసిఫ్ మునీర్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసుకోండి, మేము పట్టించేస్తాం, మనం తీసుకెళ్ళిపోయి ఊరేసుకోండి. సమస్య అంతా వాడి వల్లే, వాడు మాట్లాడడం వల్లే 2 countries
థీరీని తీసుకొచ్చింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. Two religious and two కాసేపు countries. కాసేపు ఆయనే అందాం. ఆయన ఏం మాట్లాడాడో చూద్దామండి ఒకసారి. पाकिस्तान Yes, की yes. कहानी अपने पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have విద్యాసాగర్ sacrificed గారు వాళ్ళ immensely. 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ చాలా చెప్పారట. మన దేశ ప్రజల ప్రాణాల తీసి ఆ రక్తంతో వాళ్ళు అక్కడ రక్త తర్పణం చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఒక అవుట్ఫిట్ అది, దేశం కాదు అది. 197 దేశాలు ఉంటే అని అనుకుంటే 196 దేశాలు అదొక అవుట్ఫిట్. దాన్ని ఎవరు కన్సిడర్ కూడా చేయరు. ఇంకేమంటాడు అతను, మా మా అంబిషన్స్ డిఫరెంట్ అండ్ ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారట. అంటే అంత నిరంతరాయంగా వాళ్ళు చేసిన స్ట్రగుల్ ఏంటంటే పక్క దేశంలో జొరబడి పర్టికులర్గా ఎంచి మరి మీ మతం ఏంటో ఎంచి ప్యాంట్లు చించి చూసి ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు